I don't want to be your headache. అమ్మ తన్యా పియ్యగా ఉండేవాడిని, రెచ్చగొట్టావు. మృణాల్ని వారసుడి లెవెల్కి ఎదిగిపోయాను. ఈ గేమ్లో నేను మిడిల్ డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను. రేస్లోంచి తప్పుకుందాం అనుకుంటున్నాను. భయపడిగా సుమా, జస్ట్ నీ మీద జాలితో అంతే. ఏంటా చూపు, నమ్మకం కుదరడం లేదా? ఎలా నమ్మించాలబ్బా? ఓ పని చేయనా, నీ ముందే మృణాల్ని దేవికి ఫోన్ చేసి నా డెసిషన్ చెప్పేస్తాను. సరిపోతుందా? చేస్తాను, ఇప్పుడే చేస్తాను. నిలబడే ఉన్నావేంటి? కూర్చో, ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఇలా అయితే మృణాల్నికి ఫోన్ చేయను మరి. గుడ్, దట్స్ ద స్పిరిట్. ఎక్స్క్యూజ్ మీ. అరే, అంత మర్యాద అవసరం లేదు, కూర్చో. మృణాల్ నీకు ఫోన్ చేయాలా వద్దా? ఎక్స్క్యూజ్ మీ సార్. Arrange for 2 coffees, please. సార్, తీసుకురమ్మంటారా? తీసుకురా. సారీ, మృణాలిని దేవికి ఫోన్ చేయాలి కదా. మృణాలిని దేవి లైన్లోకి వచ్చే ముందు నువ్వు నా లైన్లోకి రావాలి. ఒక చిన్న కండిషన్కి ఒప్పుకోవాలి. దానికేమంత ఖర్చు కాదు, కొద్దిగా శ్రమ పడాలి అంతే. ఏంటా కండిషన్? నా మంచితనం, నా సిన్సియారిటీ నీకు తెలుసు. కేవలం ఈగోకి పోయి నా మీద లేనిపోని ఇందులో వేసావు. నా ఇమేజ్ టార్నిష్ చేసావు, నా మీద బురద జల్లావు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటంటే నీ తప్పు ఒప్పుకొని అందరి ముందు నాకు సారీ చెప్పాలి. కార్తీక్ చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. కావాలి నువ్వు క్రోషంతో నేనే అతని గురించి చెడ్డగా ప్రచారం చేశాను, అబద్ధాలు చెప్పాను అంటూ మన వాళ్ళందరి ముందు పబ్లిక్గా ఒప్పుకుని చేసిన అన్యాయానికి క్షమించమంటూ నా చేతులు పట్టుకోవాలి. ఈ మాత్రం చాలు. దగ్గరుండి మృణాలిని దేవికి నచ్చ చెప్పి ఆమె ఆస్తికి నిన్ను వారసుడిగా చేయిస్తా. నాటకాలు ఆడుతున్నావా? నాతోనే గేమ్ ఆడటానికి ట్రై చేస్తున్నావా? నీ మాయలో పట్టానికి నేను మృణాలిని దేవిని కాదు, సందీప్నే. సందీప్, ఇది సిన్సియర్ డీల్, నాటకం కాదు. నోరు ముయ్యరా, కహానీలు వినిపించుకో. రేస్లో గెలిచి నేనే మృణాలిని దేవి వారసునవుతానని నీకు భయం పట్టుకుంది. అందుకే డీల్ అంటూ మెలిక పెట్టి మర్యాదగా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నా. మృణాలిని ఆస్తి పోతే పోయింది, కనీసం మనోహర్ ఆస్తైనా దక్కించుకుందామని ప్లాన్ చేస్తున్నావు. అందుకే మంచోడిని అంటూ
నీ గురించి పబ్లిసిటీ చేయమని ఇండైరెక్ట్ గా బాధ్యమలాడుకుంటున్నావు. అదే మరి, నేను కహానీలు చెప్పడం కాదు, లేనిపోని కహానీలు నువ్వు ఊహించుకుంటున్నావు. నీ గురించి చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నావు. మృణాలినీదేవి ఆస్తికి కాబోయే వారసుణ్ణి నేనే. నువ్వు కుంటి కుర్రానివి. రేసు గెలిచేంత సీన్ నీకు లేదు. చూద్దాం. ఏంటి చూసేది? చూడు బాసు, నీ గ్రహాలు బాలేవు. ఎందుకైనా మంచిది కాస్త నిగ్రహంతో ఉండు. నేను మనోహర్ గారి ఆస్తికి ఎసరు పెడుతున్నానంటూ అందరినీ ఊదరగొట్టేశావు. చివరికి నీ ఆస్తికే ఎసరు తెచ్చుకున్నావు. సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించు, కూతుర్నిచ్చి పెళ్లి చేస్తామంటూ మనోహర్ గారు ఛాలెంజ్ చేశారు. బొక్కబోర్లా పడబోతున్నారు. ఇప్పటికైనా నువ్వు మీ బాస్ నా రేంజ్ ఏంటో తెలుసుకోండి. పొరపాటున నువ్వు ఛాలెంజ్ గెలిచినా తన్య మృణాలినీదేవి కోడలవడానికి మనోహర్ గారు ఒప్పుకోరు. నీకు తన్యకి పెళ్లి జరగదు. ఇక్కడెవరు తన్య గురించి సొంగ కారుస్తూ కూర్చోలేదు. తనేమి ఐశ్వర్యరాయ్ కాదు, నా గ్లామర్కే కాదు, కనీసం నా హైట్కి కూడా మ్యాచ్ కాదు. ముద్దు పెట్టాలి అంటే ఆవిడ ముందు నేను మోకాల మీద కూర్చోవాలి. ఏదో వెంట పడుతుంది కదా అని ఎంకరేజ్ చేశాను. బాస్ కూతురు కదా, అవసరమైనప్పుడు ఏటీఎంలా పనికొస్తుందని ఎంటర్టైన్ చేశాను. ఇప్పుడు నా లెవెలే మారిపోయింది. 100 కోట్ల ఆస్తికి కాబోయే వారసుణ్ణి. తన్యతో పనేంటి? మిస్ యూనివర్స్లే నా కోసం క్యూ కడతారు. నా లైఫ్లో తన్య చాప్టర్ క్లోజ్ అయినట్లే. నీ లైఫ్లో హవేలీ ఆస్తి కదా క్లోజ్ అయినట్లే. అదృష్టం నా రూపంలో నీ తలుపు తడితే, దురదృష్టం నీ తెలివి తక్కువతనం రూపంలో మోకాలు అడ్డుపెట్టింది. నిన్నెవడు బాగు చేయలేడు. లుక్ మ్యాన్, టైం ఇస్తున్నాను, నా కండిషన్ గురించి ఆలోచించుకో. ఫోన్ చేయి. బాస్ పి అని పిలిచి నీ పనికి మాలిన డిక్టేషన్ కంటిన్యూ చేయి. వస్తా. ఏదో వెంట పడుతుంది కదా అని ఎంకరేజ్ చేశాను. బాస్ కూతురు కదా, అవసరమైనప్పుడు ఏటీఎంలా పనికొస్తుందని ఎంటర్టైన్ చేశాను. ఇప్పుడు నా లెవెలే మారిపోయింది. 100 కోట్ల ఆస్తికి కాబోయే వారసుణ్ణి. తన్యతో పనేంటి? నా లైఫ్లో తన్య చాప్టర్ క్లోజ్ అయినట్లే. నీ లైఫ్లో హవేలీ ఆస్తి కదా క్లోజ్ అయినట్లే. సందీప్ ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఫోన్ చేసి చెబుతుండేవాడు. అది కూడా మానేశాడు. భార్య, పిల్లలు, సంసారం ఈ దృష్టి లేకుండా పోయింది. ఏదో పోగొట్టుకున్నవాళ్లా ఎప్పుడూ దిగులుగా ఉంటున్నాడు. నవ్వుతూ మాట్లాడమే మానేశాడు. భయమేస్తోంది. ఎంతకాలమిలా?
మీరొచ్చేశాక తీరిగ్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈగో మెల్ట్ అవుతుంది. నా మీద అభిమానం పుట్టుకొస్తుంది. కన్ఫ్యూజన్లో పడుతుంది. సందీప్ ఫెయిర్గా ఓపెన్గా ఉండేవాడు. మనసులో ఏదనుకుంటే అదే పైకి చెప్పేవాడు. అలాంటిది ఎంత మారిపోయాడు. మృణాలిని దేవితోనే గేమ్ ఆడుతున్నాడు. రిస్క్ తీసుకుంటున్నాడు. మిస్ఫైర్ అయితే అందరం రిస్క్లో పడతాం. ఆలోచిస్తుంటే నిద్ర కూడా పట్టడం లేదు. టెన్షన్గా ఉంది. ఎవరికి చెప్పుకోవాలి? అవును, మీరు మా వెల్విషర్ అనుకుని అపార్థం చేసుకున్నాను. బుద్ధి తక్కువై మీ హెల్ప్ కోసం వచ్చాను. మీలో ఇంత స్వార్థం ఉందనుకోలేదు. నా తంటాలేవో నేనే పడతాను. ఇక మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. గుడ్ బై. ఎవరి టార్గెట్ వాళ్ళది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళది. ఎవరి మాట ఎవరు వినే పొజిషన్లో లేరు. అర్థం చేసుకునే పరిస్థితి లేదు. రిలేషన్స్ చెడిపోతున్నాయి. పెద్ద చిన్న తేడా లేకుండా పోతోంది. మర్యాద గౌరవం కరువు అయ్యాయి. ఎవరి ఆరాటం, ఎవరి పరుగు, ఎవరి టెన్షన్ వాళ్ళది. ఎందుకు ఇలా తయారయ్యాం? ఇంతేనా? ఇలా ఉండిపోవాల్సిందేనా? ఇలా బతకాల్సిందేనా? అదిరిందయ్య చంద్రం. వాసన తగిలితేనే స్వర్గం కనిపిస్తుంది. ఇక నోట్లో పడితేనా ఆ కిక్కే వేరు. గుత్తొంకాయ నమో నమా. చికెన్ బిర్యానీ నోట్లో నీళ్లూరుతున్నాయి. ఘటోత్కచుళ్ళా ఆ అంటూ నోరు తెరిస్తే మొత్తం లోపలికి వెళ్ళిపోతూ బాగుండు. గుమ్మడికాయ సాంబార్, అబ్బ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 , కమ్మటి వాసన. ఏమి చేస్తివి జగదాంబా, ఏమి చేస్తివి? ఈ సాంబారు స్మెల్ చూస్తుంటే ఇందులో మునిగి తేలాలనిపిస్తుంది. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఏమొచ్చింది మీకు? ఇంత హంగామా చేస్తున్నాను, ఎవ్వరూ నా వైపు చూడరేంటి? కష్టపడి మీకోసం ఎన్ని వంటకాలు చేశాను.
పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాను. పట్టించుకోరేంటి? ఓయ్ మిమ్మల్నే! ప్రియాంక, వంటలు చల్లారిపోతే టేస్ట్ ఉండవు. వడ్డిచ్చేస్తాను రండి. ప్రియాంక, నిన్నే. అమ్మా, చిరాగ్గా ఉంది. మూడ్ బాలేదు, నన్నొదిలే. మూడు బాగోపోతే తింటానికేమొచ్చిందే? ఛీ! రూపా, అమ్మా రూపా, నువ్వైనా రామా. దాని కడుపులో కాల్తే అదే వస్తుంది. ఆంటీ, నాకు ఆకలిగా లేదు, తర్వాత తింటాను. ఆకలి లేదా? రోకలేమైనా మింగావా? కంచం ముందు కూర్చుంటే ఆకలదే తండుకొస్తుంది. రారా. ఆంటీ, తర్వాత తింటానని చెప్పాను కదా. వదినా, వాళ్ళని బతిమాలే ఓపిక లేదు గాని నువ్వైనారా. గుత్తొంకాయ కూర, చికెన్ పలావ్ తినే అదృష్టం ఉండాలి. నువ్వు కూడా రావా? కూడ బలుక్కొని నా మీద స్ట్రైక్ చేస్తున్నారా? జగదంబ, ప్లీజ్, నేను తర్వాత భోంచేస్తాను. ఏమైంది మీ అందరికీ? ఏం చేస్తున్నారు? అన్నయ్య, భోజనానికొస్తావా? థ్యాంక్స్, రా. రా అన్నయ్య, రా, కూర్చో. ఈరోజు వంటంతా నేనే చేశాను తెలుసా? అన్నయ్య, మొహమాట పడికే. వంటలు బాగుంటే పైకి పొగుడు, ఏమీ అనుకోను. అదేంటి, మాకొక్కరికే వడ్డిస్తున్నారు, వాళ్ళు రారా? ఒకరికి మూడ్ లేదట, ఇంకొకరికి ఆకలి లేదట, మరొకరికి తినాలనే లేదట. నాకు వాళ్ళని బతిమాలే ఓపిక లేదన్నయ్యా. అదేంటి? రాజేశ్వరీదేవి గారు, అందరూ రండి, కలిసి భోంచేద్దాం. నేను తర్వాత భోంచేస్తాను రాజావారు. మాకు అక్కర్లేదు. అనయ్య, రాజావారు, అలా భోజనం ముందు నుండి లేవకూడదు. మీరెవరూ మాట వినకపోతే ఏం చేస్తారు మరి? అన్నయ్య, నువ్వేమైనా అనుకో, నా మనసులో మాట బయటకనేస్తాను. వీళ్ళిలా ముడుచుకొని తలో ముల దిగులుగా కూర్చోడానికి కారణం మాత్రం మీరే. అవును, నువ్వే అన్నయ్యా. ఇక్కడికొచ్చాక హాయిగా ప్రశాంతంగా ఉంటున్నావు. ఎప్పుడైతే నువ్వు ఆఖరి కోరిక ఆస్తి అంటూ ఆరాటపడ్డం మొదలు పెట్టావో అందరి మనసులోనూ అదే ఆలోచన. ఎవరికీ ప్రశాంతత లేదు. ఇదసలు ఇల్లులానే లేదు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అలా అని మేము నీకేమైనా చెప్పావా? గుండె మీద చేసుకొని చెప్పండి, కాదు అని. మోసం చేసుకోవద్దు, ఓపెన్ గా మాట్లాడండి. రాజావారు, యాక్చువల్గా రాజేశ్వరీదేవి గారు,
కరెక్ట్గానే చెప్పారు. తప్పు మాదే. మామయ్య గారు, అదేం లేదు. మా ఆరాటాన్ని మా మనసులోనే దాచుకోవాల్సింది. తొందరపడి బయట పెట్టాం. మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నాం, బాధ పెడుతున్నాం. మిస్టర్ సంతోష్, హీ ఈజ్ మై వుడ్ బి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా డాడ్కి ఈ విషయం తెలీదు, అందుకే ఇలా పెళ్లి చూపులు అరేంజ్ చేశారు.